చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద చోటు చేసుకున్న అభిమానుల అత్యుత్సాహానికి సంబంధించి నమోదైన కేసులో ఎట్టకేలకు టాప్ 1 పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిగ్ బాస్ 7 లో టాప్ 1 గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హాయిగా వేడుకలతో ఎంజాయ్ చేయాల్సిన వేళ అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ కు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు రాగానే ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అదే సమయంలో రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎందుకు చేస్తున్నారో, ఎందుకలా చేయాల్సి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇరు వర్గాలకు చెందిన అభిమానులు రెచ్చిపోయారు. అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలను పగలగొట్టారు. దాదాపు 5కు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంచాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్ ను చేర్చారు. A2 గా అతని సోదరుడు మనోహర్ ను, A3 గా అతని స్నేహితుడు వినయ్ ను చేర్చారు. A4 గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన సాయి కిరణ్ ను, అంకిరావుపల్లి రాజును అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో పల్లవి ప్రశాంత్ పారిపోయాడన్న ప్రచారం జరిగింది. అయితే తానెక్కడికి పోలేదంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నేను ఏడికి పోలే, అన్ని తప్పుడు సమాచారాలు అవి నేను ఇంటికానే ఉన్నా, బరాబర్ ఇంటికానే ఉన్నా. అన్న వాళ్ళు వచ్చే వరకు ఏడున్నానో వీళ్ళే చెప్తాను. అన్న ఏడున్నానా ఇంటికానే మీరే చెప్పాలి, నేను ఎటో పోయినా అంటాను. పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పోలేదు, ఇంటికానే ఉన్నాడు. నేను చూడనీకి వచ్చినా, నిన్న నా పడి పూజ ఉండే రమ్మని చెప్పిన ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి, నాది ఏది ఉన్నా ఖచ్చితంగా వచ్చేటోడే. అన్న ఇంటికాడ అందరు వస్తారు అన్న, నేను ఫోటో తీసుకుంటే బాగుండదు, దూరం దూరం నుంచి వచ్చారు, నువ్వు ఎప్పుడు కలిసిటోడే, మీరు ఏమనుకోకుండా తప్పైంది అని నిన్న నాతో అన్నాడు. సరే నువ్వు ఏం టెన్షన్ పడకు, ప్రసాదం తీసుకొని నేనే వస్తుంది నీ దగ్గరికి అని చెప్పి నేనే వచ్చింది ఈరోజు. ఇందాక న్యూస్ ఛానల్లో వస్తుంటే నేను చూసిన పరాజు ఉన్నాడు, ప్రశాంత్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని. మన ఆనంద ఇంటికి వస్తే ప్రశాంత్ ఈయన ఉన్నాడు కదా. ఇగో ఇట్లాంటివి పెట్టుడు, తప్పుడు పెట్టుడు పెట్టకండి. మరి కేసు నమోదు చేసిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేస్తారా, లేదంటే విచారణకు పిలుస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ సందేహాలకు తెరదించుతూ గజ్వేల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మీద 9 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ చేసిన బిగ్ బాస్ విజేతను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.